హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు రాజకుమారుడి చిన్ని పాదాలు. ఇది ఫిలిప్పీన్స్ జానపద కథ. పూర్వము ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో విశేషం ఏమిటంటే అక్కడున్న వారందరివి పెద్ద పాదాలే. వారి పాదాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత అందంగా ఉన్నారని లెక్క. మహారాజు దగ్గర నుంచి మట్టి పిసుక్కునేవాడి వరకు అందరి పాదాలు పెద్దవే. ఆ రాజ్యానికి మూడు వైపులా దట్టమైన అడవి ఉండటంతో వారికి బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఆ దేశాన్ని పరిపాలించే రాజుకి 9 కొడుకులున్నారు. 5వ పుట్టినప్పుడు రాజమందిరంలో ఎక్కడా కళాకాంతి లేదు. అంత విచారానికి కారణమేమిటంటే ఆ 5వ రాకుమారుడి పాదాలు మామూలువిగా చిన్నవిగా ఉన్నాయి. రాజ్యానికి ఏదో అరిష్టం దాపురించిందని ఆస్థాన జ్యోతిష్కులు మహారాజుకి చెప్పారు. దానితో మహారాజు 5వ రాజకుమారుణ్ణి రాజమందిరంలో ఉంచకుండా ఆ నగరం చివరలో ఉన్న పేదల వాడలో ఉంచాడు. ఆ కుర్రవాడికి వామనపాదుడు అని పేరు పెట్టాడు. మొదట్లో రాజ్యమంతా చిన్న పాదాల రాకుమారుడి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ కుర్రాడి గురించి పట్టించుకోవటమే మానేశారు. వామనపాదుడి తల్లి కూడా వాడి ఆలనా పాలనా గురించి పట్టించుకునేది కాదు. అప్పుడప్పుడు పాత బట్టలు మాత్రము పంపిస్తూ ఉండేది. కనీసము ఆడుకోవటానికి తోటి పిల్లలు కూడా వచ్చేవారు కాదు. ఇలానే పెరిగి యుక్త వయస్కుడయ్యాడు వామనపాదుడు. నిజం చెప్పాలంటే వామనపాదుడు మంచి అందగాడు. ఏమీ తోచక ఒంటరిగా అడవికి వెళ్ళి కూర్చునేవాడు వామనపాదుడు. ఏదో ఒక రోజున తన పాదాలు పెరిగి పెద్దవి అవుతాయని, అప్పుడు తప్పకుండా అందరూ తనని ప్రేమగా పలకరిస్తారని కలలు కనేవాడు. ఒకరోజు అలా ఆలోచిస్తూ ఉండగా అతనికి పక్కనే ఓ బంగారు పిచ్చుక వచ్చి వాలింది. వామనపాదుడు తన తలపై ఉన్న టోపీ తీసి దానిమీద పెట్టాడు. కనీసము ఆ పిచ్చుకునైనా పెంచుకోవాలని వామనపాదుడి ఆశ. కొద్దిసేపటి తర్వాత ఆ టోపీ తీసి చూసేటప్పటికి దాని క్రింద ఓ మరుగుజ్జు కనపడ్డాడు. ఆ మరుగుజ్జు వంగి వామనపాదుడికి నమస్కరించి, నన్ను కాపాడిన మిత్రమా, నీకు నా కృతజ్ఞతలు. నా పేరు మరుగుజ్జు రాజు. నా పేరు పెట్టి పిలిస్తే నీకే సహాయం కావలసి వచ్చినా నేను చేయటానికి సిద్ధము అనేసి ఆ మరుక్షణమే వాడు అంతర్ధానమయ్యాడు. ఈ సంఘటన గురించి వామనపాదుడు ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత వనదుర్గ మహోత్సవం వచ్చింది. రాజ్యమంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. వామనపాదుడు మాత్రము తనతో ఆడుకునేటందుకు ఎవరూ లేరనే విచారంతో అడవిలో ఒంటరిగా కూర్చొని దుఃఖించసాగాడు. అంతలో మరుగుజ్జురాజు గుర్తుకు రాగా వాణ్ణి పేరు పెట్టి పిలిచాడు. వెంటనే మరుగుజ్జురాజు ప్రత్యక్షమై, ఏం కావాలి నీకు అని అడిగాడు. ఉత్సవంలో పాల్గొనే అదృష్టం నాకు లేదు అన్నాడు వామనపాదుడు. సరే నాతోరా అని రాజు వామనపాదుణ్ణి అమృతలోకానికి తీసుకొని వెళ్ళాడు. దట్టమైన అడవి కొండలోయలు దాటుకొని ఆ లోకానికి వెళ్లారు. అక్కడికి వెళ్లేలోగానే మరుగుజ్జురాజు వామనపాదుడికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అక్కడ ఎవరేం చేస్తే వామనపాదుడు కూడా అలాగే ప్రవర్తించాలి. అక్కడ చూసిన విషయాలు ఎవరితోనూ ప్రస్తావించకూడదు. అన్నీ విని సరేనన్నాడు వామనపాదుడు. అమృతలోకంలో అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటున్నారు. అక్కడ తీయటి పానీయాలు తాగి రుచికరమైన పదార్థాలని ఆరగించాడు వామనపాదుడు. కొంతమంది అతని దగ్గరకొచ్చి తమతో పాటు నర్తించమని అడిగారు. వామనపాదుడు నర్తించాడు. తెల్లవారే వరకు అక్కడే ఆనందంగా గడిపాడు. రాజు వామనపాదుడిని తీసుకుని వచ్చి వాళ్ళింటి దగ్గర విడిచిపెట్టాడు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు వెళ్ళి అమృతలోకవాసులతో ఆడుకోవటము వామనపాదుడికి మామూలైంది. ఒకరోజు నృత్యంతో బాగా అలసిపోయి శోష వచ్చినట్లుగా ఒక పక్కగా పడుకున్నాడు వామనపాదుడు. 2 యువతులు అతన్ని చూస్తూ తమలో తాము మాట్లాడుకోసాగారు. ఎంత అందగాడు, మహారాజు లక్షణాలున్నాయి. ముఖ్యంగా ఇతని పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో అంది మొదటి అమ్మాయి. ఇతనిలాగానే హేరంబపురి యువరాణి ప్రతిమ పాదాలు కూడా ముద్దుగా ఉండేవి. అయితే ఆమె తన పాదాలు కమలాల సరస్సులో పెడితే వెంటనే పెద్దవయ్యాయి. ప్రతిమ పాదాలు మళ్లీ చిన్నగా మార్చిన వాడికి అర్ధరాజ్యమిస్తానని ఆమె తండ్రి ప్రకటించాడు అని రెండో యువతి చెప్పింది. అమర జలపాతంలో పాదాలు పెడితే గాని ప్రతిమ పాదాలు మామూలు కావు అని చెప్పింది మొదటి యువతి.
ఆ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయాడు వామనపాదుడు. అప్పటినుంచి అమర జలపాతం గురించి అన్వేషిస్తూ తిరగసాగాడు. చివరికి ఒకరోజు ఎత్తైన పర్వతాల నడుమున ఉన్న అమర జలపాతం చేరుకున్నాడు. ఆ జలపాతం నీళ్లు వెండిలా మెరుస్తున్నాయి. అదే అమర జలపాతం అనే విషయము అక్కడ మాట్లాడుకుంటున్న పిట్టల ద్వారా తెలిసింది. ఇక యువరాణి ప్రతిమను తీసుకుని వచ్చి ఆ జలపాతం నీళ్లలో కాళ్ళు కడిగించాలి. అదెలా అనే విషయం గురించి ఆలోచిస్తూ హేరంబపురి చేరుకున్నాడు. అతి కష్టం మీద మహారాజు దర్శనం సంపాదించాడు. మొదట మహారాజు తన కుమార్తెను వామనపాదుడితో పంపించడానికి ఇష్టపడలేదు. అయితే వామనపాదుడి చిన్న పాదాలు చూసి మహామంత్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. యువరాణి ప్రతిమ తన చెలికత్తెలు అంగరక్షకులు తోడురాగా వామనపాదుడితో పాటు అమర జలపాతం వద్దకు వచ్చారు. జలపాతము నీళ్లలో కాళ్ళు పెట్టగానే రాకుమారి పాదాలు చిన్నవిగా అందంగా మారిపోయాయి. యువరాణి ప్రతిమ ఆనందానికి అంతు లేకుండా పోయింది. మీకేం కావాలన్నా మా నాన్నగారితో చెప్పి ఇప్పిస్తాను అన్నది ఆమె. వామనపాదుడు తన కథంతా చెప్పి కమలాల సరస్సు ఎక్కడుందో చెప్పమని అడిగాడు. ఆమె చెప్పిన ఆచూకీ ప్రకారము అక్కడికి వెళ్ళి ఆ సరస్సు నీటిలో కాళ్ళు పెట్టాడు వామనపాదుడు. అతని పాదాలు తమ రాజ్యంలో వారివిలాగా పెద్దవిగా మారిపోయాయి. ప్రతిమని వామనపాదుడికిచ్చి వివాహం చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ఆమె తండ్రి. ఈ కథంతా విని వామనపాదుడి తండ్రి కుమారుణ్ణి తన రాజ్యానికి పిలిపించుకొని పాలనాధికారం కల్పించాడు. వామనపాదుడు ప్రతిమ వామనపాదుడి రాజ్యానికి వచ్చేటప్పుడు కమలాల సరస్సులో కాళ్ళు కడుక్కునేవాళ్ళు. హేరంబపురి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమర జలపాతం నీళ్లలో తమ పాదాలు చిన్నవిగా మార్చుకునేవాళ్ళు. ఇలా వారు జీవితాంతము హాయిగా జీవించారు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు ఆత్మాభిమానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సైనాగారంలో హంసతూలికా తల్పం మీద హాయిగా నిద్రపోవలసిన ఈ అర్ధరాత్రి వేళ ఎవరికోసమో ఇంతగా శ్రమల పాలైతున్న నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేనంత జాలి కలుగుతున్నది. నువ్వు ఎవరికోసమైతే ఇన్ని శ్రమలు కోరుస్తున్నావో ఆ వ్యక్తి తనకు కావలసిన ఫలితం దక్కాక కూడా నీ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ప్రవర్తిస్తాడా అన్న సందేహం కలుగుతున్నది. ఎందుకంటే తమ అవసరం తీరాక కృతజ్ఞత చూపకపోగా కృతజ్ఞులుగా ప్రవర్తించే వ్యక్తుల్ని సమాజంలో తరచుగా చూస్తూనే ఉన్నాము. ఇందుకు ఉదాహరణగా నీకు నిర్మల అనే ఒక అనాథ యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము గిరిజాపురంలో మాధవుడు అనే గొర్రెల కాపరి ఒకడు ఉండేవాడు. అతనికి తాతల నాటి ఆస్తి కాస్తో కూస్తో ఉన్నది. మాధవుడు చూడచక్కని వాడే కాక అత్యంత మధురంగా పాటలు పాడేవాడు. అతడికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. రాత్రివేళ భోజనం చేశాక అతడికి ఇంటి పెరట్లో ఆరు బయట నులక మంచం మీద పడుకొని పాటలు పాడుకోవటం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ సమయంలోనే అతన్ని ఒక ప్రతిబంధకము తరచూ చీకాకు పరుస్తూ ఉండేది. అదే నిర్మల. మాధవుడి ఇంటి పొరుగున గోపీనాథుడు అనే సంపన్న కుటుంబీకుడొకడు ఉండేవాడు. ఆయన మొదటి భార్య ఒక ఆడపిల్లని కని చనిపోయింది. ఆ పిల్లే నిర్మల. ఆమె పుట్టు కుంటిది. నిర్మల తల్లి చనిపోగానే గోపీనాథుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన సవతి తల్లి నిర్మల ఆలనా పాలనా చూడటం మాట అటుంచి అతి చిన్న వయసు నుంచే వంట పనితో సహా ఇంటి చాకిరి అంతా నిర్మల మీదే మోపి నిర్మలని పని మనిషి కంటే హీనంగా చూడటం ప్రారంభించింది. చిన్నతనంలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిర్మల ఒకసారి ప్రమాదవశాత్తు పొయ్యిలోకి తూలిపడిపోయి ఒళ్ళంతా కాల్చుకున్నది. ముఖం మీద నల్లటి మచ్చలతో ముడతలు పడిపోయిన చర్మంతో కుంటితనంతో పాటు వికృత రూపం కూడా వచ్చి చూపరులకు భయం కలిగించేటట్లు తయారైంది నిర్మల. నిర్మల రోజల్లా గొడ్డు చాకిరి చేసి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గొడ్లపాక దగ్గరగా నులక మంచం వేసుకుని పడుకునేది. ఆ సమయంలో ఆమె అప్పుడప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది. ఆ ఏడుపు అక్కడికి దగ్గరలోనే ఉన్న గోడ పక్కనే పడుకుని ఉండే మాధవుడి చెవులకి కర్ణ కఠోరంగా ఉండేది. కమ్మగా సాగిపోతున్న తన గానమాధురిలో నిర్మల ఏడుపు అపశృతి అనిపించేది అతడికి. ఇక అతడి పాట ముందుకు సాగేది కాదు.
నిర్మల మాధవులిద్దరి జీవితాలు ఆ విధంగా గడిచిపోతూ ఉండగా ఒకనాడు మాధవుడు అడవిలో గొర్రెల్ని మేపుకుంటూ ఎన్నడూ వెళ్ళనంత దూరం వెళ్ళాడు. అక్కడ అతడు ఒక సెలయేటి దగ్గరలో గొర్రెలను మేతకు వదిలి తానొక చెట్టు క్రింద చతికిలబడ్డాడు. ఆ ప్రదేశపు రమణీయకత చూడగానే మాధవుడిలో ఆవేశం ఒక్కసారిగా పొంగులు వారింది. అతడు తన్మయత్వంతో ఒళ్ళు మరిచి గొంతెత్తి పాడసాగాడు. అలా అతడి పాట చాలాసేపు సాగింది. చివరికి మాధవుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక మునీశ్వరుడు కూర్చొని అతడి పాటని ఆనందంగా వింటూ కనిపించాడు. మాధవుడు చప్పున లేచి నిలబడి ఆయనకు భక్తితో నమస్కరించాడు. ముని చిరునవ్వు నవ్వి అతన్ని ఆశీర్వదించి, నాయనా, మనశ్శాంతి లేక కొన్ని వారాలుగా బాధపడుతున్న నన్ను నీ పాట ఎంతో సేదతీర్చింది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నాకు సాధ్యమైనంతలో తీరుస్తాను అన్నాడు. ముని మాటలకి మాధవుడు పెద్దగా నిట్టూర్చి, స్వామి, పగలంతా కష్టపడి పనిచేసి రాత్రిళ్ళు హాయిగా మనసారా గొంతెత్తి పాడుకోవటం మినహా నాకు వేరే కోరికలేమీ లేవు. నాకున్న ఆ ఒక్క కోరిక తీర్చుకోవటం కూడా గగనమైపోతున్నది అన్నాడు. ముని ఆశ్చర్యపోయి ఎందువలన అని ప్రశ్నించాడు. జవాబుగా మాధవుడు నిర్మల కథంతా చెప్పి, రాను రాను ఆమె ఏడుపు నాకు భరించశక్యం కాకుండా పోతున్నది అన్నాడు. ముని కొద్దిసేపు మౌనం వహించి తర్వాత, మాధవ, ఆమెను కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండేటందుకు తీసుకుని రాగలవా అని అడిగాడు. మాధవుడు ఆశ్చర్యపడి ఎందుకు స్వామి అని అడిగాడు. తర్వాత చెబుతాను. నా వలన ఆమెకు ఉపకారమే కాని అపకారమేమీ జరగదని ఆమె తల్లిదండ్రులకు చెప్పు. అదుగో దూరంలో కనిపించే ఫలవృక్షాల చెంతనే నా కుటీరము అంటూ లేచాడు ముని. మాధవుడు ఆ రాత్రే గోపీనాథుణ్ణి కలుసుకొని మునిని గురించి, అతడు నిర్మలని తన వద్దకు పంపమనటం గురించి చెప్పాడు. భర్త ద్వారా సంగతి విన్న నిర్మల సవతి తల్లి ఈ వంకన నిర్మలని శాశ్వతంగా ఇంట్లో నుంచి సాగనంపవచ్చునని ఆనందిస్తూ, నిర్మల, నీకున్న 4 బట్టలు మూటగట్టుకొనిపోయి కొన్నాళ్ల పాటు ఆ మునీశ్వరుని సేవించుకో అన్నది. నిర్మల మర్నాడు ఉదయాన్నే మాధవుడి వెంట ముని దగ్గరకు బయలుదేరింది. ఇద్దరూ ముని కుటీరాన్ని చేరగానే ముని నిర్మలను సమీపించి ఆదరంగా తల నిమురుతూ, అమ్మా, నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండగలవా అని అడిగాడు. ముని ఆదరణకు కళ్ళనీళ్లు తిరుగుతూ ఉండగా నిర్మల ఉంటానన్నట్లు తల ఊపింది. ముని మాధవుడికి 10 రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పి పంపించేశాడు. తల్లి అనారోగ్యము, ఇతరత్రా పనుల కారణంగా మాధవుడు నెల రోజులు గడిచాక ముని కుటీరం కేసి వెళ్ళాడు. ఇప్పుడక్కడ కుటీరం పక్కన తాటి ఆకులతో కప్పిన మరొక పెద్ద పాక అతని కంటపడింది. దాని ముందు 10 మంది స్త్రీ పురుషులు కూర్చొని వెదురుతో బుట్టలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్లే. మాధవుడు ఆశ్చర్యపడుతూ అక్కడ ఉన్నవాళ్లలో ఒక యువకుణ్ణి, ముని కుటీరంలో ఉన్నారా అని అడిగాడు. వాడు తాను మోగా చెవిటివాణ్ణి అని కాస్త గట్టిగా మాట్లాడమని సైగ చేశాడు. మాధవుడు అలాగే చేశాడు. మూగ యువకుడు కుటీరంలోకి పోయి మునిని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చాడు. మాధవుడు మునిని, స్వామి, ఇదంతా ఏమిటి? తమ తపస్సు ఏమైంది? నిర్మల ఆరోగ్యంగా ఉన్నదా అని అడిగాడు. ముని నవ్వుతూ, అదంతా చెప్పే ముందు నన్ను గురించి నీకు కొంత చెప్పాలి అంటూ తానొక రాతి బండ మీద కూర్చొని ఎదురుగా ఉన్న మరొక రాతి బండని మాధవుడికి చూపించాడు. తర్వాత ఆయన మాధవుడితో ఇలా చెప్పాడు. నా పేరు జీవానందుడు. నేను కూడా చిన్నతనంలో నిర్మలలాగా సవతి తల్లి చేతిలో నరకబాధలు పడినవాడినే. ఒకసారి ఆమె కోపం కొద్దీ గరిటె కాల్చి నా శరీరం మీద వాతలు పెట్టింది. అప్పుడు నా వయసు 7-8 ఏళ్ళు. బాధ భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను. అప్పుడు ఈ కుటీరంలో పరమానందుడు అనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన నా ఒంటి మీద వాతలు చూసి కారణం అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఆయన ఏవో ఆకుపసర్లు తెచ్చి నా గాయాలకు పూశాడు. వారం రోజుల్లో గాయాలన్నీ మానిపోయినాయి. ఆనాటి నుంచి ఆయన మరణించేదాకా ఆయనకు నా చేతనైన సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. ఆయన దగ్గర శాస్త్ర విద్యలు అభ్యసించాను. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభ్యమయ్యే అనేక రకాల ఔషధులతో వైద్యం చేయటం నేర్చుకున్నాను. ఆయన తనకు తెలిసిన సమస్తము నాకు నేర్పి
నాకు జీవానందుడు అన్న పేరు పెట్టి తన కుటీరాన్ని నాకు అప్పగించి కన్ను మూశాడు. ఆయన పోయిన తర్వాత నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు మృదుమధురంగా పాడుతూ నాకు కనిపించావు. తర్వాత నిర్మల వచ్చింది. ఆమె కాలిన చర్మాన్ని, ఆమె కుంటితనాన్ని వైద్యం చేసి చాలా వరకు బాగుపరిచాను. ఈ మధ్యన ఒక రోజున ఆ మూగవాడు సెలయేటి ఒడ్డున స్పృహ తప్పిపోయి నిర్మలకు కనిపించాడు. నీళ్ల కోసము సెలయేటికి వెళ్ళిన నిర్మల అతన్ని వెంటబెట్టుకుని వచ్చింది. వెదురు ఇస్తే చాలు, అతడు చేయలేని వస్తువంటూ లేదు. ఆ తర్వాత మరికొందరు వికలాంగులు ఇక్కడికి వచ్చారు. అందరికీ చికిత్స చేస్తున్నాను. నిర్మల ఇప్పుడు పూర్తిగా స్వస్థురాలు. ఆమె ఏ క్షణాన ఇంటికి తిరిగి వెళ్ళదలుచుకున్నా వెళ్ళవచ్చును, వెళ్ళదలుచుకోలేని పక్షంలో ఇక్కడే ఉండవచ్చును అన్నాడు. ముని చెప్పిందంతా ఆశ్చర్యపోతూ విన్న మాధవుడు ఏదో ప్రశ్నించబోయేటంతటిలో నిర్మల సలయేటి నుంచి నీళ్లకుండతో అక్కడికి వచ్చింది. మాధవుడు ఆమె కేసి చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. ఆమె శరీరం మీద కాలిన గుర్తులు ఏమాత్రమూ లేకపోగా ఆమె శరీరఛాయ పసిమి వన్నెతో మెరిసిపోతున్నది. ఆమె కళ్ళల్లో పూర్వపు బేలతనము, భీతి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకున్నది. ఒక్క మాటలో ఆమె మరొక జన్మ ఎత్తిన దానిలా ఉన్నది. మాధవుణ్ణి చూసిన నిర్మల చప్పున నీళ్లకుండ దింపి మాధవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది. మాధవుడికి ఇక మునితో గాని ఆమెతో గాని ఏం మాట్లాడాలో తోచలేదు. అతడు వాళ్ళ వద్ద సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రాత్రి మాధవుడికి కన్ను మూసినా తెరచినా నిర్మలే కనిపించసాగింది. మర్నాడు తెల్లవారుతూనే అతడు జీవానందుణ్ణి కలుసుకొని, స్వామి, రాత్రంతా నేను నిర్మల గురించి ఆలోచించాను. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళినా ఆమెకు లభించేది పని మనిషి స్థానం మాత్రమే. అట్లాని ఆమెను ఎక్కడికి వెళ్లకుండా జీవితకాలమంతా ఇక్కడే గడపమనటం అన్యాయం. కనుక మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లాడి నా ఇంటికి తీసుకుని పోతాను అన్నాడు. జీవానందుడు అతని మాటలకు సంతోషించి, నాకు అభ్యంతరమేముంటుంది మాధవ, నిర్మల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అని కుటీరంలోకి వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి, మాధవ, నిర్మల నీకు తను తగనని సవినయంగా మనవి చేస్తున్నట్లు చెప్పమన్నది. ఆమె నువ్వు మొదట చూసిన మూగ యువకుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నది అంటూ తన పక్కనే అరటి ఆకులో చుట్టి ఉంచిన వేణువునొకదాన్ని తీసి మాధవుడికిస్తూ, దీన్ని నిర్మలకు కాబోయే భర్త తయారు చేశాడు. వాళ్ళిద్దరూ దీన్ని నీకు తమ కానుకగా ఇవ్వమన్నారు అన్నాడు. జీవానందుడి మాటలు విన్న మాధవుడు హతాశుడై చేసేదేమీ లేక మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకెంతగానో సాయపడిన మాధవుణ్ణి కాదని నిర్మల ఒక మూగవాణ్ణి పెళ్లాడగోరటము కృతజ్ఞత కాదా? ఆమె ఎందుకలా ప్రవర్తించింది? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు నిర్మల విషయంలో మొదటి నుంచి స్వార్థంగానే ప్రవర్తించాడు. ఆమె ఏడుపు తన గానానికి ఆటంకమైన కారణంగా ఆమెను ముని దగ్గరకు చేర్చాడు తప్ప ఆమె మీది సానుభూతితో కాదు. వికృతాకారిగా ఉండగా ఆమె గురించి తనకేమీ పట్టనట్లు ప్రవర్తించిన వ్యక్తి రూపు మారగానే వచ్చి పెళ్లాడతానంటే ఆత్మాభిమానం కల ఏ ఆడపిల్ల అంగీకరించదు. ఈ కారణం వలనే నిర్మల ప్రవర్తనలో కృతజ్ఞతాభావం ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము లక్ష్మీ గాయత్రి గారి రచన. మరొక కథ పేరు పేదవరుడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. సీతారామయ్య పేద రైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడై డబ్బు బాగా కూడబెట్టాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ. ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకున్నది. రాధకి పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా. అయితే సీతారామయ్య మాత్రము తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోనే విజయుడు అనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు. విజయుడు కోటీశ్వరుడు. ఊళ్ళో సగం పొలాలు వాడివే. పైగా
4-5 దుకాణాలు, వడ్డీ వ్యాపారము, 3 మేడలు కూడా ఉన్నాయి. తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి, నాకు ఇంత డబ్బున్నా, అందము, గుణము, చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను. 1,00,000 వరహాలు కట్నమిస్తే చాలు, రాధని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి సంబంధం కుదుర్చు. సీతారామయ్య మరీ 1,00,000 వరహాలు ఇవ్వలేనని అంటే 80,000 వరహాలకి ఒప్పించు. నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు 1,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు. 1,000 వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడు గురించి చెప్పాడు. సీతారామయ్య పెదవి విరిచి, ముందే చెప్పాను, మా అమ్మాయిని పేదవాళ్ళింట ఇవ్వదలుచుకోలేదు అన్నాడు. పేరయ్య తెల్లబోయి, విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదు. 1,00,000 వరహాలు కట్నం ఇవ్వటం ఇష్టం లేక మీరు అతన్ని చిన్నబుచ్చటం మర్యాద కాదు అన్నాడు. సీతారామయ్య దీనికి బదులివ్వలేదు. పేరయ్య కోపంగా, ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధము వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది. వరుడి పేరు అజయుడు. 10 కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. పట్నంలో రత్నాల వ్యాపారం కూడా ఉన్నది. అజయుడు మనిషి కూడా విజయుడి కంటే ఎంతో అందంగా ఉంటాడు. గతంలో విజయుడు 1,00,000 వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు 50,000 వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు. అజయుడి నుంచి ఈ కబురు తీసుకొని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు. కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు. వీరయ్య ఆశ్చర్యపోయి, అవును, నువ్వు అజయుడిని పేదవాడు అనటానికి అసలు నీకున్నదెంత? నీ ఆశపోతుతనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోగలదేమో, జాగ్రత్త. ఏ మహారాజో మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో, ఆశకి అంతుండాలి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ గ్రామంలోనే ఉండే వినయుడు అనేవాడు సీతారామయ్యను కలుసుకొని, నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను, మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు. సీతారామయ్య వాడితో, నాకు 10 లక్షల వరహాల రొక్కముంది, 20 ఎకరాల పొలముంది, 1,00,000 వరహాలు విలువ చేసే నగలున్నాయి. కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను. వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేది డబ్బు మాత్రమే. ఈ డబ్బు, ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను. అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బ్రతుకుతున్నది. ఆమెను అంత సుఖంగానూ ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు. అయ్యా, 4 ఏళ్ల క్రితము నేను ఈ ఊరు వచ్చి 4 పాడిగేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నా వద్ద 10 పాడి గేదెలున్నాయి. 4 ఎకరాల పొలం కొన్నాను. అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను. దైవం అనుకూలిస్తే ఈ ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు. నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను. అంతేకాదు, వృద్ధాప్యంలో డబ్బొక్కటే ఆసరా అవుతుందని మీరు పొరపడుతున్నారు. కానీ డబ్బు పాపిష్టిది. ముసలితనంలో మిమ్మల్ని అసహాయుల్ని చేసి అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు. కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి. తర్వాత నా దగ్గరికి వచ్చి ఉండండి. నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలరు అన్నాడు వినయుడు. సీతారామయ్య వినయుడికి రాధనివ్వటానికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసి పేరయ్య, వీరయ్య వినయుణ్ణి కలుసుకుని, బాబు, మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు. నీ దగ్గర గాని తరగని నిధి ఏమైనా ఉన్నదా అని అడిగారు. దానికి వినయుడు నవ్వి, విజయుడు రాధను పెళ్లి చేసుకునేటందుకు 1,00,000 వరహాలు అడిగాడు. అజయుడు 50,000 వరహాలు అడిగాడు. ఆ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు. అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్ళు. పెళ్లికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానము. బిచ్చగాడు పేదవాడే కదా. నేను రాధంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమెకు నేనివ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను. సీతారామయ్యని నేనేమీ డబ్బులు అడగలేదు సరికదా, ఆయనను కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాను. ఆ విధంగా నేను ఆయన కంటే ధనికుడినయ్యాను, కాదంటారా అన్నాడు. పెళ్లికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదవరులేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య, వీరయ్య సిగ్గుపడి
వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకొని వెళ్ళిపోయారు. మరొక చిన్న కథ పేరు కోతుల నుంచి నీతులు. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. సత్యబాబుకి 12 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తల్లి గంగమ్మ కూలి పనులు చేసుకొని కొడుకును పోషించేది. యుక్త వయసు వచ్చిన సత్యబాబుకి బాధ్యత అనేది తెలిసి రాలేదు. తల్లి కష్టించి తెచ్చిపెడుతూ ఉంటే తిని కూర్చొని కులాసగా కాలం గడిపేసేవాడు. ఎదుగొచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకున్న గంగమ్మకు నిరాశే మిగిలింది. ఆహారం సంపాదించుకొని కష్టపడి మోసుకొని వెళ్లే చీమల్ని చూసి పరిహాసం చేసేవాడు సత్యబాబు. ఎక్కడెక్కడి నుంచో పుల్లా పుడక ముక్కును కరుచుకొని తెచ్చుకొని పెరట్లో ఉన్న వేప చెట్టు మీద గూడు కట్టుకునే పక్షుల్ని ఎగతాళి చేసేవాడు. అది చూసి విచారించేది గంగమ్మ. తండ్రి లేని కుర్రాడన్న కారణంగా వాణ్ణి ఏమనటానికి మనసొప్పేది కాదు ఆమెకు. క్రమంగా వాడే తెలుసుకుంటాడులెమ్మని మనసుకు సర్ది చెప్పుకునేది. ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఎలాగో కొడుకును పోషిస్తుంది తాను. కానీ ఆ తర్వాత వాడు ఏమైపోతాడోనన్న బెంగ మాత్రము ఆమెను తొలిచేసేది. ఒకసారి ఆ గ్రామంలోకి కోతుల్ని ఆడించేవాడు వచ్చాడు. సత్యబాబు అక్కడికి చేరి చిత్ర విచిత్రంగా కోతులు చేస్తున్న విన్యాసాలని తిలకించాడు. ఆట అయిపోయాక జనం సంతోషంతో పైసలు వేశారు. కోతులు ఆడించేవాడు వాటిని ఏరుకొని మొత్తం ఎంత వచ్చిందో లెక్క చూసుకున్నాడు. తర్వాత కోతులకి చెరొక అరటిపండు కొనిచ్చాడు. కోతులు 2 వాటిని ఆత్రంగా అందుకొని ఆబగా తిన్నాయి. కోతులాట పూర్తవగానే అందరూ తమ తమ పనుల మీద వెళ్ళిపోయినా పని పాట లేని సత్యబాబు మాత్రము వాటి వెంటే తిరుగుతూ ప్రతి వీధిలోనూ వాటి ఆటల్ని మళ్ళీ మళ్ళీ చూడసాగాడు. ఆట పూర్తయిన ప్రతిసారి కోతులు అరటిపళ్ళ కోసం అర్రులు చాచటం తమాషాగా అనిపించింది వాడికి. ఒకచోట కోతులాట పూర్తయ్యేసరికి పూలమ్ముకుంటూ అలా వచ్చింది లచ్చి. సత్యబాబు మేనమామ కూతురు ఆ పిల్ల. అక్కడున్న బావను చూసి, అరే, నువ్వింకా ఈ కోతుల్ని వెంటాడుతూనే ఉన్నావా అంది లచ్చి. అలా చూడు, ఆటైపోగా అరటిపళ్ళ కోసం ఆ కోతులు ఎలా ఆవురావురమంటున్నాయో అన్నాడు సత్యబాబు మురిసిపోతూ. లచ్చి మూతి విరిచి, ఊరికే చూసి ఏం లాభమో, ఇలాంటివి చూసి మనం నీతులు నేర్చుకోవాలి అంది. కోతుల నుంచి నీతులా అంటూ ఫకాల నవ్వాడు సత్యబాబు. లచ్చి నొసలు చిట్లించి చిరుకోపంతో, ఎందుకలా నవ్వుతావు? ఆడించేవాడు కోతుల్ని కష్టపడి పట్టుకుంటాడు. ఎన్నో శ్రమలు కోర్చి శిక్షణనిస్తాడు. ఆ తర్వాత జనం ముందుకు తెచ్చి ఆడిస్తాడు. ఇదంతా ఎవరికోసమో ఆలోచిస్తే నీకు నవ్వు రాదు అంది. కోటి విద్యలు కూటి కొరకేగా, ఇందులో ఆలోచించడానికి ఏముంది అన్నాడు సత్యబాబు నిరసనగా. ఉంది. ఇక ఆ కోతుల సంగతి చూడు. ఎండనక వాననక అన్ని శ్రమలకు వచ్చి ఆడించేవాడితోనే ఉంటూ వాడు చెప్పినట్టల్లా ఆడుతున్నాయి ఆ కోతులు. ఎందుకో ఆలోచించావా అంది లచ్చి. అరటిపళ్ళ కోసం అన్నాడు సత్యబాబు ఆలోచించకుండా. ఆ కోతులు తమ స్వేచ్ఛను కోల్పోయాయి. లేకుంటే వాటి తిండిని అవే సంపాదించుకునేవి. స్వేచ్ఛను కోల్పోయినా అవి తమ తిండిని కష్టపడి సంపాదించుకుంటున్నాయి. అందుకు ఆడించేవాణ్ణి చూసే జనాల్ని తృప్తిపరుస్తున్నాయి అంది లచ్చి. నిజమే, కానీ ఇందులో నీతి ఏముంది అన్నాడు సత్యబాబు. నువ్వు ఆలోచించవుగా, అందుకని ఏమీ తెలుసుకోలేవు. అయినా నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. చుట్టూ ఉన్న జనాన్ని చూడు. వాళ్ళందరూ కొద్దో గొప్పో డబ్బును ఆడించేవాడికి ఇస్తున్నారు. అంటే వాడు తమకు అందించిన వినోదానికి ప్రతిఫలం చెల్లిస్తున్నారన్నమాట. ఆలోచిస్తే దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది అంది లచ్చి. నీకేమనిపిస్తుందో చెప్పు అన్నాడు సత్యబాబు. జంతువులు సైతము కష్టించి తమ తిండి తాము సంపాదించుకుంటున్నాయి. వినోదాన్ని పొందేవాడు కూడా తేరగా అనుభవించక డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు మాత్రము అటు జంతువువి కాదు, ఇటు మనిషివి కాదు. ఆడది అత్తయ్య అష్టకష్టాలు పడి నిన్ను పోషిస్తూ ఉంటే నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ అనుభవిస్తున్నావు. ఆడినందుకు ఆడించేవాడు కోతికి అరటిపండు ఇస్తున్నాడు. అరటిపండిచ్చినందుకు కోతి ఆడించేవాడికి డబ్బు సంపాదిస్తోంది. ఆట చూశామని చూసేవాళ్ళు డబ్బిస్తున్నారు. నువ్వు మాత్రము తీసుకోవటమే తప్ప ఎవరికి ఏమీ ఇవ్వవు కదా. ఈ కోతులాట చూడగానే ఈ విషయం స్ఫురించి నీకు సిగ్గుగా అనిపించడం లేదు అంది లచ్చి. సత్యబాబు తెల్లబోయాడు. తేరుకున్నాక, లచ్చి, ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించను. సోమరితనాన్ని విడిచిపెడతాను.
అమ్మను సంతోషపెడతాను, సుఖపెడతాను అన్నాడు. ఆ తర్వాత నుంచి కష్టపడి పనిచేయసాగాడు. యువకులు తలుచుకోవాలి గాని సాధించలేనిదుంటుందా? సత్యబాబు సంపాదన పెరిగి తల్లి గంగమ్మ ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోగలుగుతోంది. వాడికి లచ్చితో పెళ్లి కూడా అయింది. పెళ్లి కాగానే వాడు లచ్చిని పూలమ్మటం మానేసి ఇంటి పట్టునే ఉండి తల్లికి సాయపడమన్నాడు. నా ఒంట్లో బోలెడంత ఓపిక ఉన్నది, ఇంటి పనుల్లో నాకెవరి సాయమూ అక్కర్లేదు అన్నది గంగమ్మ. ఇంటి పని అత్తయ్య చూసుకున్నంతకాలము నేను పూలమ్మటం మానను. పెళ్ళంటే ఆడదానికి భర్త మీద ఆధారపడమని కాదు, తోడుగా ఉండాలని అన్నది లచ్చి. సోమరితనం మెరుగని ఆ కుటుంబము నానాటికి వర్ధిల్లుతుందని వేరే చెప్పాలా? కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.